25,000 కేజీల డ్రగ్స్ పై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసి బ్యాగుల్లో డ్రగ్స్ తరలించారు. ఒక్కో బ్యాగ్లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఆపరేషన్ చేపట్టింది. విశాఖలోనే ఓ ప్రైవేటు కంపెనీ పేరుతోనే డెలివరీ అడ్రస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ అడ్రస్ ఆధారంగా సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు, ఏదో రెడ్ శాండిల్ ఉందంటున్నారండి, అందుకు పిలిచారు అంటే, సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి. అది ఫస్ట్ కంటైనర్. ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, దానికి సంబంధించి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందనమాట. సో అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే. అటు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంజయ్ ఆక్వా పరిశ్రమలో సిబిఐ దాడులు జరుగుతున్నాయి. 7 అధికారుల బృందం పరిశ్రమకు చేరుకుని పరిసర ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. అందులో పనిచేస్తున్న సిబ్బంది నుంచి, కూలీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ గుర్తించిన కంటైనర్ సంజయ్ ఆక్వా పరిశ్రమకు చెందినది కావడంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు. నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్. ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు, ఫస్ట్ ఎవరు కరెస్పాండ్ చేశారని అడిగారు. అది హరి గారు చేశారండి, హరికృష్ణ గారు. ఆయన పిలిపించండి అన్నారు. ఆ రోజు ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయ్యి చాలాసేపు అయింది. సో నెక్స్ట్ డేకి మళ్ళీ సీల్ చేసేసి హరికృష్ణ గారిని రమ్మనండి, ఆయన కదా కాంటాక్ట్ చేశారు సప్లయర్ని అని అన్నారు. సో నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేశారు. మళ్ళీ అదే మెథడ్లో ఏవో చాలా టెస్టులు చేశారు. ఆయన కూడా అదే చెప్పారు, కలర్ దగ్గరికి రావట్లేదు కదా, సరే మేము అడిగింది డ్రైడ్ ఈస్ట్, వాడు ఏం పంపించాడో మేము కదా ఫస్ట్ టైం తేవటం ప్రోడక్ట్ అని క్లియర్గా చెప్పారు. అదనమాట. సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి, వైస్ ప్రెసిడెంట్ ఫర్ ద గ్రూప్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే కంటైనరు, లాజిస్టిక్స్ అవి చూస్తానండి. ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడం నేను కాదు, హరికృష్ణ గారు చూస్తారు. సో ఆయన ఆర్డర్ ప్లేస్ చేశాక డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ నేను కస్టమ్స్ ఏజెంట్కి ఫార్వర్డ్ చేస్తాను. అది నా రోజు. అది 25 టన్స్ అండి. 25 టన్స్ ఆఫ్ డ్రైడ్ ఈస్ట్, వాల్యూ $21,000 అరౌండ్ US అండి. కస్టమ్స్ సంబంధించిన ఒక సూపరింటెండెంట్ ఎవరో ఫోన్ చేశారండి, ఇలాగా మీ కన్సైన్మెంట్ వచ్చింది కదా, దాని గురించి క్లారిఫికేషన్ ఉంది రండి అని. మీదేనా అంటే మాది వచ్చిందండి ఈస్ట్, ఇవాళ రేపు రావచ్చు అన్న. లేదా ఆల్రెడీ వచ్చింది, ఒకసారి రండి క్లారిఫికేషన్ కోసం అంటే నార్మల్గా వెళ్తాం కదా, అలాగే వెళ్ళాము. వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు, ఏదో రెడ్ శాండిల్ ఉందంటున్నారండి, అందుకు పిలిచారు అంటే, సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి. అది ఫస్ట్ కంటైనర్. ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, దానికి సంబంధించి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందనమాట. సో అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు, ఇంటాక్ట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి లోపల బ్యాగ్స్ ఉన్నాయి. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, రెడ్ శాండిల్ అన్నారేంటి అనుకున్న తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది. మనకేం తెలియదు, రమ్మన్నారు వెళ్ళాము. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, ఇన్స్టా రెడ్ శాండిల్ బ్యాగ్స్ ఉంది, మనకేం ప్రాబ్లం. ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ డ్రా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది, దాంతో చేస్తున్నారు. ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదు. విశాఖ సీ పోర్టులో పట్టుబడ్డ 25,000 కేజీల డ్రగ్స్ పై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసి బ్యాగుల్లో డ్రగ్స్ తరలించారు. ఒక్కో బ్యాగ్లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఆపరేషన్ చేపట్టింది. విశాఖలోనే ఓ ప్రైవేటు కంపెనీ పేరుతోనే డెలివరీ అడ్రస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ అడ్రస్ ఆధారంగా సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. సో నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేశారు. మళ్ళీ అదే మెథడ్లో ఏవో చాలా టెస్టులు చేశారు. ఆయన కూడా అదే చెప్పారు, కలర్ దగ్గరికి రావట్లేదు కదా, సరే మేము అడిగింది డ్రైడ్ ఈస్ట్, వాడు ఏం పంపించాడో మేము కదా ఫస్ట్ టైం తేవటం ప్రోడక్ట్ అని క్లియర్గా చెప్పారు. అదనమాట. సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి, వైస్ ప్రెసిడెంట్ ఫర్ ద గ్రూప్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే కంటైనరు, లాజిస్టిక్స్ అవి చూస్తానండి. ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడం నేను కాదు, హరికృష్ణ గారు చూస్తారు. సో ఆయన ఆర్డర్ ప్లేస్ చేశాక డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ నేను కస్టమ్స్ ఏజెంట్కి ఫార్వర్డ్ చేస్తాను. అది నా రోజు. అది 25 టన్స్ అండి.
25 tons of dried yeast, వాల్యూ 21,000 అరౌండ్ $US అండి. కస్టమ్స్ సంబంధించిన ఒక సూపరింటెండెంట్ ఎవరో ఫోన్ చేశారండి. ఇలాగా మీ కన్సైన్మెంట్ వచ్చింది కదా, దాని గురించి క్లారిఫికేషన్ ఉంది రండి అని. మీదేనా అంటే మాది వచ్చిందండి ఈస్ట్, ఇవాళ రేపు రావచ్చు అన్నాను. లేదా ఆల్రెడీ వచ్చింది, ఒకసారి రండి క్లారిఫికేషన్ కోసం అంటే నార్మల్గా వెళ్తాం కదా, అలాగే వెళ్ళాము. వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు ఏదో రెడ్ శాండిల్ ఉందంటున్నారండి, అందుకు పిలిచారు అంటే సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్. అటు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంచా ఆక్వా పరిశ్రమలో సిబిఐ దాడులు జరుగుతున్నాయి. 7 అధికారుల బృందం పరిశ్రమకు చేరుకుని పరిసర ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. అందులో పనిచేస్తున్న సిబ్బంది నుంచి, కూలీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ గుర్తించిన కంటైనర్ సంచా ఆక్వా పరిశ్రమకు చెందినది కావడంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.